సార్, యాక్చువల్‌గా బయట వినిపిస్తున్న మాటేంటంటే, అంటే మామూలుగా ఒక సంవత్సరం, సంవత్సరన్నర కాలం హనీమూన్ పీరియడ్ అంటారు. యాక్చువల్‌గా మీ హనీమూన్ పీరియడ్ ఇలా ముగిసిందో లేదో, మీ కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన అసంతృప్తి పేరుకుపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలేంటి సార్? అంటే మీకుండే ఫీడ్‌బ్యాక్ ఏంటి? వాళ్ళు వైసీపీకి పని పాటు లేదు. అసంతృప్తి ఎవరి మీద పెరిగిందండి? ఈ కూటమి ప్రభుత్వం మీద. అది అది పచ్చి అబద్ధము. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ వారు దిట్ట. దాంట్లో అసలు అనుమానమే లేదు. వైసీపీ వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్ముతారా? ఫస్ట్ పాయింట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. సిఏఏ సమ్మిట్లో సుమారు 12,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టడానికి అని చెప్పి ముందుకొచ్చిన ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇతర కంపెనీస్ కానీ వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఇదేదో తూతూ మంత్రం ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఇది చాలా సీరియస్గా వాళ్ళు మెటీరియలైజ్ అవుతుంది అని అనుకుంటేనే ఎంఓయూస్ని కింద ఎంటర్ చేయటం జరిగింది. ఇది నేను చెప్పిన ఫిగరు ఇది ఏదైతే ఈ గూగుల్ డేటా సెంటరు వాళ్ళు 1,35,000 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నంలో స్థాపిస్తామన్నది అది కూడా లెక్క వేయలేదు, దీంట్లో కలపలేదు. ఓకే. ఇది కాకుండా సిఫీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ వస్తామని చెప్పారు, అది కూడా కలపలేదు. సో ఇన్వెస్టర్స్ సదస్సులో అద్భుతంగా రెస్పాన్స్ రావటానికి కారణం కూటమి. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు, ఇక్కడ మన విజనరీ లీడరు అయిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మలాన, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన నాయకుల్ని చూసి కూటమి ప్రభుత్వము చూసి ఇన్వెస్టర్స్ రావటం జరిగింది. అంతకుముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్న మలాన కూటమి అభ్యర్థుల్ని ఓట్లు వేసి 164 సీట్లు రావటం అనేది చరిత్రలో ఫస్ట్ టైము. సో 164 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది గనక ఈ కూటమి ప్రభుత్వం గనక వచ్చి ఉండకపోతే అసలు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోవాల్సిన పరిస్థితి ఉండేది. మొత్తము డిస్ట్రక్షన్ తోటే మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానం ఏ విధంగా ఉందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్లాగా అటువంటి పార్టీ నుంచి ఎవరన్నా కూటమి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని అంటే అది నమ్మశక్యం కాదు. అది కూటమి పైన విపరీతమైన అభిమానం పెరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. సార్, ఇప్పుడు యాక్చువల్‌గా మీరు ఎంఓయూల కోసం చెప్పారు. యాక్చువల్‌గా 12,00,000 కోట్ల ఎంఓయూలు అని అన్నారు కదా సార్! అంటే లాస్ట్ టైమ్ 2014-19 వరకు కూడా విశాఖ వేదికగా ఎంఓయూలు ఇలాంటి సమ్మిట్‌లన్నీ నడిచాయి. అప్పుడు కూడా కొన్ని ఎంఓయూలు అయితే చేసుకున్నారు. అంటే ఆ ఫిగర్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. కానీ అప్పుడు, ఇప్పుడు కూడా వైసీపీ వారు చెప్పేదేంటంటే, అది తూతూ మంత్రంగా నడిచిన ఎంఓయూలు. అంటే ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక షో ఆఫ్ చేయడం కోసం చేస్తున్నారు. కానీ ఒకవేళ నిజంగా అదే జరిగుంటే ఈ పాటికి 2014, 19లో వాళ్ళు చేసుకున్న ఎంఓయూలు నిజంగా సాకారం అయ్యుంటే, ఈ పాటికి ఎంతో ముందుకు వెళ్ళిపోయేది కదా! ఈసారి కూడా ఈ 2024 29లో కూడా అదే జరగబోతుంది. రాష్ట్రాన్ని వీరు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారండి. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళటానికి సిద్ధహస్తులు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి పురోగతి చేయాలనేది వాళ్ళకి ఉండదు. ఫస్ట్ డిస్ట్రక్షన్ మోడ్ తోటి మొదలు పెడతారు వైసీపీ. సో వాళ్ళేదో అన్నారని చెప్పి మీరు వాళ్ళు మైక్ పట్టుకుని నాతో మాట్లాడటం అనేది అంత అప్రాప్రియేట్ కానప్పటికీ కూడా నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నేను అడగడం ఇదివరకు వాళ్ళ వెర్షన్ నేను నో, అడుగుతున్నాను దట్స్ సార్. ఫైన్, దట్స్ ఫైన్. యూ హ్యావ్ ఎవ్రీ లిబర్టీ టు ఆస్క్. అది ఇప్పుడు ఇదివరకు 2014 నుంచి 19 వరకు జరిగిన ఎంఓయూస్ మెటీరియలైజ్ కాలేదు అనేది వాళ్ళు ఉద్దేశం. మెటీరియలైజ్ ఎందుకు అవునండి. అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వచ్చాక మెటీరియలైజ్ అవుతే మా చేతులు కాలిపోతాయి అనే భయంతోటి వాళ్ళు మెటీరియలైజ్ చేయలేదు. ముందుకు ఓకే. వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈయనే పంపించేశారు కదా! ఓకే. ఎన్నో అంటే అది ఫ్రాంక్లిన్ వైసీపీ టెంపుల్టన్ ప్రభుత్వం కావాలని చేసిన ఇదా అండి? 100%. అంటే వాళ్ళని చూసి భయపడి ఆయన ఏం చేశారు, ఫస్ట్ రావటము ప్రజావేదికని కూల్చేశారు. అన్నా క్యాంటీన్‌ని మూసేశారు. ఎవడన్నా ఇటువంటి పనులు చేస్తారా చెప్పండి. సో అట్లాగే ఏపీ టిడ్కో హౌసింగ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్ట్‌ని కూడా సర్వనాశనం చేశారు.
సో ఇదంతా డిస్ట్రక్టివ్. అట్లాగే ఋషికొండ ఐటీ పార్క్లో ఐటీ కంపెనీస్కి ఉన్న దాంట్లో స్టార్టప్ కంపెనీస్ ఎన్నో స్టార్ట్ చేసినాయి. వాళ్ళని కూడా బయటికి ఖాళీ చేసామని పంపించేశారు. సో టోటల్గా ఆయన అంతా మరి ఆయన ఇచ్చిన సలహాదారులు అంతా మరి రాంగ్ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇవ్వటం జరిగిందని నా యొక్క అభిప్రాయము. సో దీంతోటి రాష్ట్ర ప్రజల్లో ఓ నాయన ఇక్కడ ఎందుకు మనం పెట్టటము, మనకి చాలా ఇతర రాష్ట్రాల్లో మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇక్కడ వచ్చి ఇరుక్కుపోవడం ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టలేదు. అంటే నేను ఎందుకు ఇది అంటే పర్టికులర్గా అడిగానంటే సార్, మొన్న కేసీఆర్ గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. సో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు ఎన్నో చేసుకున్నామని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి 10,000 కోట్లు కూడా రాలేదు. అదంతా తూతు మంత్రంగా షో ఆఫ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటే వైసీపీ వాళ్ళ ఏదైతే అంటే ఏ విధంగా అయితే వాళ్ళు ఏ దారిలో అయితే మీ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారో అట్లాగే చేశారనమాట. సో దానికోసం అని అడుగుతున్నానండి. అంటే ఈ విధంగా కేసీఆర్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీకి, బీఆర్ఎస్‌కి ఒక ఫ్రెండ్‌షిప్ ఏమైనా ఉంది? అది ఇంకా అంటే అప్పట్లో ఫ్రెండ్‌షిప్ ఉందని మీరు చాలా సార్లు మీ కుటుంబంలో ఎంతోమంది నాయకులు చెప్పేవారు. అది ఇంకా కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చంటారా అండి? ఐ డోంట్ నో దాట్. ఎందుకంటే ఇదివరకు కేసీఆర్ గారు అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్స్ అన్నిటిని కూడా కొంత సానుకూలంగా చాలా బాగా సన్నిహితంగా చేసినట్టుగా మనము చూడవలసిన అవసరం ఉండేది అప్పుడు. మరి ఇప్పుడు వారి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది నాకు అంటే సంబంధం కాదు ఈ లేనటువంటి విషయం. కేసీఆర్ గారు చేసిన ఈ కామెంట్స్‌ని ఏ విధంగా చూడాలి? కేసీఆర్ గారు నేను అది చెప్తున్నాను కదండి, 14-19లో మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. తర్వాత 17 నుంచి ఆ, భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చేసాము. లేకపోతే వారు మొత్తం మీద మేము కలిసి లేము 17 నుంచి. సో కొంత అస్థిరత పరిస్థితి ఉందేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ పెట్టకపోవటం జరిగింది. ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వము ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం కింద బిహేవ్ చేయలేదు. సో దీన్ని దృష్ట్యా వాళ్ళు ఎవరు కూడా రాలేదు. సో వాట్ ఎవర్ ఈజ్ ది ఇన్వెస్టర్స్ సదస్సులో పెట్టిన ఎంఓయూస్ని ప్రాక్టికల్గా మెటీరియలైజ్ అవ్వకపోవటానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానము, ఆయన చేసిన పాలసీస్, వ్యక్తిగతం కాదు, ఆయన చేసిన పాలసీస్ వలన ఆ విధంగా ఎవరు రాలేదు. ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలయిక ఇది ఒక అద్భుతమైన కలయిక. సో ఐ మీన్ మరి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. సో మరి అందుకు ఇన్వెస్టర్స్ ఏదైతే పెద్ద మంచి ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అన్ని అన్ని అనుకువగా ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా విశాఖ నగరము చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వారు పెద్ద ఎత్తున వైజాగ్లో ఫోకస్ పెట్టడం జరిగింది. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ది ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అదొక్కటే కాకుండా మన ఐటీ హబ్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నము తయారవుతుంది. సో ఆ విధంగానే ఈ కాగ్నిజెంట్ అనే సంస్థ కూడా మొన్న 14 టోటల్గా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు 14 కంపెనీస్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది, అంటే ఫౌండేషన్ స్టోన్. అట్లాగే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా కాగ్నిజెంట్ కంపెనీకి వారు కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. అండ్ ద కమిట్మెంట్ బై దామ్ ఈజ్ ఇనీషియల్గా వారు 10,000 మందికి ఎంతమందికి 8,000 మందికి జాబ్స్ అనే ఉద్దేశపడ్డారు. కానీ సబ్సిక్వెంట్గా దాన్ని ఒక 20,000 25,000 వరకు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఐఎమ్ వెరీ షూర్ వితిన్ 2 years వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి టోటల్గా రిఫార్మ్ అయిపోతుంది. ఇన్ ద సెన్స్ అన్బిలీవబుల్ గ్రోత్ విల్ బి ఏబుల్ టు సీ ఇన్ విశాఖపట్నం.
అండ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే మరో సింగపూర్ కాబోతుందా అండి? ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ మరో సింగపూర్ అనే మాట కొంత వినిపిస్తూ ఉంది. అంటే కాబోతుంది ఇట్లాగని. అట్లాగేమైనా ఊహించొచ్చంటారా? నేను ఇదివరకు ఎప్పుడు 14-19 టైంలో ఎప్పుడు వైజాగ్ ఇంకొక సింగపూర్ అయిపోతుంది, దుబాయ్ అయిపోతుంది అని ఎప్పుడు నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కరెక్ట్‌గా అనుకుంటే నేను అది కరెక్ట్ అని చెప్తాను. ఓకే. ఊరికే లేనిది ఏదో మీకు ఆహ్, చెప్పవలసిన నెసెసిటీ నాకు లేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఆ విధంగా చెప్పము మేము. ఇప్పుడు డెఫినెట్‌గా ఇదివరకటి నుంచి ఇప్పటి వరకు చూసిన పరిస్థితి వేరు. ఇప్పుడు రాబో కాలంలో చూసే పరిస్థితి వేరు. ఓకే. సో, వైజాగ్ సింగపూర్ అంత కాకపోయినప్పటికీ సింగపూర్‌కి వెళ్ళక్కర లేకుండా ఇవన్నీ కూడా ఇక్కడే వచ్చేసే పరిస్థితి ఉన్నాయి. ఓకే. ఎందుకంటే అన్ని విధాలుగా రోడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, కంపెనీసు, ఎంప్లాయ్‌మెంటు, ఫైనాన్షియల్ హబ్ కింద తయారవుతుంది విశాఖపట్నం. సో మెనీ కంపెనీస్. ఇదివరకు ఐటీ స్పేసు ఖాళీలు ఉండిపోయి ఎక్కడ కూడా ఆఫీసెస్ ఫిల్ అయ్యేది కాదు. ఎవరు కూడా అద్దెకి తీసుకునే దానికి కూడా ముందుకి వచ్చే సాహసం కూడా చేసేవారు కాదు. 2019-24 కానీ ఇప్పుడు టోటల్ ఆఫీస్ స్పేసెస్ అన్నీ కూడా ఫుల్ ఓకే. విత్ ది ఐటీ కంపెనీ, ఐటీ ఎంప్లాయీస్ తోటి. సో, మరి ఇదే ట్రెండ్ ఇంకా పెద్ద ఎత్తున కంటిన్యూ అవుతుంది కాబట్టి వైజాగ్‌కి చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ దేర్ ఇస్ నో వండర్, దేర్ ఇస్ నో సర్ప్రైజ్. ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ ది స్కై స్క్రేపర్స్ కనపడుతూ ఉంటాయి. సింగపూర్ అంతా కాకపోయినప్పటికీ అట్‌లీస్ట్ హైదరాబాద్‌కి కొంత పార్ట్ అన్నా విశాఖపట్నంలో ఉండేటట్టు జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం.